అమెరికా ఇరాన్ యుద్ధము భారత్కు 6 నెలల క్రితమే తెలుసా? మోదీ గారు దీని గురించే ఆలోచిస్తూ కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారా? ఇవాళ ఇదేనండి హాట్ టాపిక్. ఎలా తెలుస్తుంది అంటే మీకు ఇండికేషన్స్ వస్తూ ఉంటాయి. మీరు కీన్గా అబ్జర్వ్ చేశారంటే ఒక్కొక్క దేశము వాళ్ళ ఫారిన్ పాలసీ ప్రకారము ఏమేమి చెయ్యాలి అంటే వాళ్ళ దేశ రక్షణ కోసము వాళ్ళు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. దాని ప్రకారం మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ యొక్క మినిస్టర్స్ వీళ్ళు హుటాహుటిగా భారత్ రావడము, జైశంకర్ గారిని కలవడం, అలాగే యుఏఈ ప్రెసిడెంట్ రాత్రికి రాత్రి భారత్ రావడం, ఇదంతా మీరు గమనించారనుకోండి, సంథింగ్ ఈజ్ కుకింగ్ అనేది అర్థం చేసుకోవాలి. కానీ మన మీడియా అంత డీప్గా వెళ్ళరు. మీరు చూడండి, జస్ట్ మనము 2025 నాటికి ఈ చాబహార్ పోర్టుకి 100 కోట్లు మనం బడ్జెట్ శాంక్షన్ చేసాం, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయడానికి. మరి అదే 2026 అన్నప్పుడు జీరో బడ్జెట్. ఎందుకు? ₹1 కూడా మనము చాబహార్ పోర్టు మీద పెట్టకూడదు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాం? మనకు అది చాలా ముఖ్యం కదండి. మరి ఎందుకు ఇలాంటి ఒక డిసిషన్? ఆలోచించండి. ఇక తర్వాత చూడండి, అంటే ఇదంతా ఆలోచిస్తూ ఉంటే పకడ్బందీగా ఒక స్టేజ్ను సెట్ చేశారు. మోదీ గారు పదే పదే పుతిన్ గారితో మాట్లాడడము, ఒకవేళ మిడిల్ ఈస్ట్లో ఇలాంటి ఒక యుద్ధము వస్తే సమీకరణ ఏంటి, మనము ఏం చెయ్యాలి, వీళ్ళు కూర్చొని మాట్లాడుకొని తరువాత కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. క్లియర్గా తెలుస్తుంది. నవంబర్ నెల అంటే ఇంకా చెప్పాలంటే అక్టోబర్ 30 నుంచి నవంబర్ 27 దాకా ఇంతవరకు మన చరిత్రలో ఇన్ని నోటామ్స్ మనం విడుదల చేయలేదండి. ఒక 3-4 వీడియోస్లో ఈ నోటామ్స్ అంటే నోటీస్ టు ఎయిర్మెన్ మాట్లాడాం. మీకు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ నుండి విశాఖపట్నం వరకు ఈ నోటాం ఉంది, ఈ రేంజ్ ఉంది. ఎప్పుడు ఇలా కాదు. అలాగే సర్క్రీక్ రేంజ్లో ఇంకొక నోటాం, కంటిన్యూస్గా 5 నుంచి 6 నోటామ్స్ నవంబర్ నెల అంతా కూడా మనము ఎగ్జిక్యూట్ చేసాం. ఎందుకు చేసాం అంటే పాకిస్తాన్ ఒకవేళ ఈ యుద్ధంలో ఇన్వాల్వ్ అయితే, ఇప్పుడు అందరూ ఏమనుకున్నారండి, భారత్కి పాకిస్తాన్ మధ్య ఒక యుద్ధము ఉంటుంది, ఆపరేషన్ సింధూర్ పార్ట్ 2 అని అనుకున్నారు. ఇంతలో మన వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమిటి? ఖచ్చితంగా అమెరికా, ఇజ్రాయెల్కి, ఇరాన్ మధ్య యుద్ధము వస్తుంది. అప్పుడు ఈ పాకిస్తాన్ ఇరుక్కుపోతుంది. అనవసరంగా మన డబ్బు ఎందుకు ఖర్చు పెట్టాలి, మన ఆయుధాలను మనం ఎందుకండి వేస్ట్ చేయాలి, వాళ్ళు కొట్టుకు చేస్తారు, అందులో పాకిస్తాన్ కూడా ఇరుక్కుంటుంది. ఇది మన ప్లాన్. కాబట్టి నోటామ్స్ అన్నాము, వాడిని బెదిరించాం, జాగ్రత్తగా ఉండరా, మాతో యుద్ధం అంటే ఈసారి నువ్వు కోలుకోలేవు, మేము పాకిస్తాన్లోకే వస్తామని బెదిరించాం. భయపడ్డాడు, కామ్గా ఉన్నాడు. తరువాత డిసెంబర్ నెల చూడండి, వరుసగా చెప్తున్నాను. డిసెంబర్ నెల మీరు చూసారనుకోండి, మీకు భారత్ ఇంతకు ముందు చెయ్యని ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్స్ను పెట్టుకుని, అంటే 2550 కిలోమీటర్ల నుంచి 3550 కిలోమీటర్ల రేంజ్లో మనం మిజైల్ టెస్టులు అనేవి చేసాం. చైనా వాడు, అమెరికా వాడు గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళని ఈ రోజు అనడం సడన్గా క్యాన్సల్, ఇంకొక రోజు అనడం క్యాన్సల్, సడన్గా ఇలాంటి టెస్ట్ అనేది చేశాడు. ఇదంతా మనం డిసెంబర్లో 3 నుంచి 4 మిజైల్ టెస్టులు చేసాం. అంటే రేపు ఏదో ఒక యుద్ధము రాబోతుంది, ఈ యుద్ధానికి మనము అలర్ట్గా ఉన్నాము, వార్ రెడీగా ఉన్నాము అని చెప్పడానికి. ఇలా చూసారు అనుకోండి, నవంబర్ నెల, డిసెంబర్ నెల తర్వాత చూడండి, జనవరి మీకు అమెరికా వాడు వెనుజులా దేశం మీద ఒక చిన్నపాటి దాడి చేశాడు, డెల్టా ఫోర్స్ను పంపించాడు. వాళ్ళ యొక్క అధ్యక్షుడిని కూడా వీళ్ళు క్యాప్చర్ చేశారు. ఇది అయిన తరువాత ఇందులో ఇన్వాల్వ్ అయిన జెరాల్డ్ ఫోర్డ్ అనబడే యుఎస్ఎస్ జెరాల్డ్ ఫోర్డ్ ఈ యుద్ధ నౌకను నేరుగా ఇరాన్ వద్దకు వెళ్ళమనండి ఎందుకంటాడండి? మీరు ప్యాటర్న్ని గమనిస్తే అర్థమవుతుంది. ఎందుకంటే మీకు ఈ ఒక్క యుద్ధ నౌకలో 5000 మంది ఉంటారండి. అమెరికన్ నేవల్ ఫోర్స్కి సంబంధించిన వాళ్ళు 5000 మంది, ఒక మినీ సిటీ అది.
సో దానిని నేరుగా వెనిజులా నుంచి ఇరాన్ దాకా పంపించండి. ఈ ఒక్క విషయాన్ని గమనిస్తే అమెరికా వాడు ఏం చెయ్యబోతున్నాడు, ఆల్రెడీ అక్కడ ఇజ్రాయెల్ వాళ్ళు రెడీగా ఉన్నారు. సో వీళ్ళు కలిసి ఇరాన్ మీద దాడులు చేస్తే ఇవాళ మనం ఏం చేసామో చెప్పమంటారా? ఒక షీల్డ్ లాగా దేశాన్ని ఒక షీల్డ్లోకి తెచ్చేసాం. ఈ షీల్డ్ ఏమిటి అంటే ఆయిల్ సప్లైస్ రష్యా నుంచి రెగ్యులర్గా రావాలి, ఎక్కడా ఆగకూడదు. ఇవాళ మనం మాట్లాడుతున్న 37 ఓడలు అక్కడ సురక్షితంగా ఉన్నాయండి. ఇరాన్ వాడు తలచుకుంటే వాటి మీద డ్రోన్ దాడులు చేయొచ్చు, కానీ మీకు అక్కడ పుతిన్, రష్యా, భారత్ జెండా కనిపిస్తే మీరు ఏమీ చేయడానికి వీల్లేదు. సో ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి మీకు గల్ఫ్ ఆఫ్ ఓమాన్ దగ్గర మన ఓడలు సేఫ్గా ఉన్నాయి. డిసెంబర్ నెలే మోదీ గారు ఈ ఓడలు అంటే మీకు ఐఎన్ఎస్ రాజ్పుత్ నుంచి మీకు ఐఎన్ఎస్ చెన్నై దాకా ఆ టైంలోనే అరేబియా సీలోకి పంపించేసాం. అక్కడ ఆల్రెడీ డిప్లాయ్ అయి ఉన్నాయి. ఎక్కడైనా తేడా అయితే మన ఓడలు సేఫ్గా భారత్ దాకా రావాలి. సో ఇదంతా మీరు చూసారనుకోండి, ఒక మ్యాసివ్ వార్ రాబోతుందనేది ముందే మనకు తెలుసు. అలాగే మీరు ఇంకొక అతి ముఖ్యమైన విషయం, భారత్ చేసిన లాస్ట్ 6 monthsలో భారత్ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ చూడండి, ముఖ్యమైన ఇన్వెస్ట్మెంట్స్ చూడండి, ఏమీ లేవండి. ఏ దేశానికి ఏ బడ్జెట్ ఇవ్వలేదు, ఎటువంటి ఫండింగ్ లేదు, ఎవరికి ఎటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి పెద్ద స్థాయిలో చేయలేదు. సో ఒకవేళ ఎక్స్పోర్ట్స్ అన్నారు, డబ్బు తీసుకున్నారు, సరుకు పంపించకపోతే చెడ్డ పేరు, ఆ పని చెయ్యలేదు. ఇవాళ కూడా యూరోప్ యూనియన్ ఏం మాట్లాడుతున్నారు, రష్యా నుంచి ఆయిల్స్ భారత్కి వచ్చి అక్కడ మన పెట్రోలియం ప్రోడక్ట్స్ సిద్ధమయ్యి తరువాత యూరోప్కి వస్తే సేఫ్ అండి. అమెరికా, ఇజ్రాయెల్, యూరోప్ యూనియన్కి సంబంధించిన ఏ ఒక ఓడ కనిపించినా మీరు అటాక్స్ మొదలు పెట్టండి. ఇది ఇరాన్ వాళ్ళు తీసుకున్న నిర్ణయం. అలాంటప్పుడు ఒకవేళ రష్యా ఫ్లాగ్, భారత్ ఫ్లాగ్ ఉన్న ఓడలు కనిపిస్తే ఎవరు ఏమీ చెయ్యరు. కాబట్టి ఈ ఆయిల్స్తో మీరు పెట్రోలియం ప్రోడక్ట్స్ సిద్ధము చేసుకొని మళ్ళీ యూరోప్ దాకా పంపించారు అనుకోండి, మీకు అంతా నార్మల్గా ఉంటుంది. ఎటు వచ్చి ద మోస్ట్ క్రిటికల్ ఫ్యాక్టర్ రష్యా నుంచి ఆయిల్స్ మనకు టైం టు టైం కరెక్ట్గా రావాలి. సో ఇప్పుడు ప్లాన్ అంతా ఇదేనండి. ఒకవేళ దీనిని మనం పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలిగాం అనుకోండి, 6 నెలల నుంచి మాట్లాడుతున్నాం కదా, ఇదే కదా మేజర్ ఇష్యూ. సో ఇప్పుడు ఈ ఇష్యూని మనం సాల్వ్ చేసామో అనుకోండి, ఇరాన్తో మాట్లాడుకొని మీకు చాలా పెద్ద లెవెల్లో మనకి అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే వేరే ఎటువైపు ఎటువంటి సప్లైస్ లేవండి. అమెరికా వాడేమో మీకు యుద్ధము మొదలుపెట్టి మీకు వాళ్ళ చరిత్రలో అతిపెద్ద పొరపాటు చేశారా అంటే ట్రంప్ గారు అంటున్నారు కదా, భీకరంగా ఉన్నాయండి దాడులు అని చెప్పి. అయినా కూడా ఈ యుద్ధాన్ని కొనసాగించాలి. ఎందుకు? ప్రపంచమంతా స్తంభించిపోవాలి. కాబట్టి భారత్ ఏం చేసింది, ఒక అతిపెద్ద షీల్డ్ను మనం తయారు చేసుకున్నాం. ఏం జరిగినా అటు నోటాం అనండి, ఇటు మిజైళ్ళు అనండి, ఇటువైపు మన సైనికులంతా హై అలర్ట్లో ఉన్నారు, శస్త్రాలు రెడీ చేసుకున్నాం. భారత్ నేవీ అరేబియా సీ దాకా వెళ్ళిపోయింది. ఇక్కడేమో వరస పెట్టి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డ్రిల్స్ నిర్వహిస్తూనే ఉన్నారు. అన్ని వైపులా ఒక అతిపెద్ద రక్షణ కవచాన్ని మనం ఇవాళ సిద్ధము చేసుకున్నాం. అలాగే మీకు మేజర్ పెట్టుబడులు అనేవి చెయ్యలేదు. ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయి, ఇంపోర్ట్స్ కూడా తగ్గిపోయాయి. కానీ మన దేశానికి రావలసిన ఈ చమురు రష్యా నుంచి ప్రాపర్గా రాగలిగితే ఆల్మోస్ట్ మనం బయటపడిపోతాం. ఇంకొక 20 రోజులు అంటున్నాము, అక్కడ దాకా ఈ 37 ఓడల్లో మీకు రష్యా వాళ్లకు సంబంధించిన ఆయిల్ ట్యాంకర్స్ కూడా ఉన్నాయి. అవి సేఫ్గా మన దాకా వచ్చేస్తే మనం మేజర్గా ఈ క్రైసిస్ నుంచి బయటపడిపోవచ్చు అని చెప్పి ఇవాళ యుద్ధ నిపుణులు చెప్తున్నారు. భారతీయులు మనకన్నా ముందే అన్నిట్లో కూడా చాలా గొప్పగా ఆలోచిస్తున్నారని అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి మీకు కూడా అలాగే అనిపించిందా? 6 monthsకి ముందే మనము ఈ యుద్ధము రాబోతుందని ఊహించేమా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.